హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో ఈజీగా చూపిస్తున్నానండి. ఇది అచ్చం ఆవకాయ పచ్చడి టేస్ట్ ఉంటుందండి. కొత్త ఆవకాయ పచ్చడి ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి కాలీఫ్లవర్ పచ్చడి కూడా. కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఒక కాలీఫ్లవర్ పువ్వుని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కుని 2-3 సార్లు ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. నేను కట్ చేసి కాలీఫ్లవర్ పువ్వుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కాడలతో కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి కాడలు కూడా పచ్చళ్ళలో ఊరి చాలా టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి మీకు. కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేస్తున్నానండి. నేను ఇవి బాగా మరిగించుకుని పెట్టుకున్నానండి. వీటిలో సాల్ట్, పసుపు వేసి మరిగించానండి. ఎందుకంటే కాలీఫ్లవర్ పువ్వులకి పురుగుల మందులు కొడతా ఉంటారు కదండి. ఈ వేడి నీటిలో వేయడం వల్ల ఇంకా బాగా శుభ్రం అవుతాయని చెప్పేసి నేను వేడి నీళ్ళలో వేసానండి. వీటిని కొంతసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని అలా ఉంచుకోవాలండి. ఇదిగోండి, కొంతసేపు ఉంచుకున్నాను కదండి నేను వేడి వాటర్లో. వీటిపైన వాటర్లో పైన చిన్న చిన్న కీటకాయలు లాంటివి ఏమన్నా తేలితే అవి తీసేసుకోండి. నాకైతే నేను శుభ్రంగా ముందుగా ఒకసారి నేను చల్లని వాటర్తో కడుక్కున్నాను కాబట్టి నాకు కీటకాయలు ఏమీ లేవండి. నీట్గానే ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు వీటిని తీసుకొని నేను ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని తడి ఆరేంత వరకు, మీకు ఎండ వస్తే కనుక మీ ఇంట్లోకి ఎండలో పెట్టుకోండి. కొంతసేపు ఈ ముక్కలకి తడంతా ఆరిపోవాలండి. అదే మీకు ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకోవచ్చండి. వీటిని కాలీఫ్లవర్ ముక్కల్ని ఎండబెట్టుకున్నాం కదండి, చూడండి చాలా బాగా ఆరిపోయినాయి. ఎండలేని వాళ్ళు ఫ్యాన్ గాలిలో పెట్టుకోమన్నాను కదండి, మొత్తం తడంతా ఆరిపోయిందండి. ఇప్పుడు వీటిని పచ్చడి ఎలా కలుపుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక ఖాళీగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. ఇప్పుడు ముక్కలను కొలుసుకుందామండి. నేను గ్లాస్తో కొలుసుకున్నాను. పెద్ద ముక్కలుగా ఉన్నాయి కాబట్టి నొక్కి కొలుసుకోవాలండి వీటి పైన. ఇలా నేను 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇది 3వ గ్లాస్ అండి. దీంట్లో ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలి కొలత ప్రకారంగా చెప్తానండి. 1/2 గ్లాస్ కారం తీసుకున్నానండి నేను. దీంట్లోనే ఇంకా 1/2 ఉంటుంది కదండి పైన ఎక్స్ట్రాగా, ఆ 1/2లో 1 వంతు ఆవు పిండి వేసుకుంటున్నానండి. ఇది నేను ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నానండి, చాలా మెత్తగా. ఇది నాకు ఒక 6 స్పూన్స్ పట్టిందండి. మిగతా ఇంకొక వంతు మిగిలింది కదండి, దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా వంతులో నేను సాల్ట్ వేస్తున్నానండి. నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి. మనం ఉప్పు చూసుకుని కలుపుకున్న తర్వాత మిగతాది మళ్ళీ మనం ఉప్పు చూసుకుని కలుపుకోవచ్చండి. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకున్నవి నేను కలుపుతున్నానండి. ఒక వెల్లుల్లిపాయని నేను రేకల కింద తీసి పెట్టుకున్నానండి, ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న కారం, ఆవుపిండి, సాల్ట్ని ఈ ముక్కలు పట్టేలా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను 3/4 గ్లాసు వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను. దీన్ని కూడా ఇప్పుడు వేస్తున్నాను. నేను పులుపు కోసం నిమ్మరసం వేసి కలుపుతున్నానండి. నేను 3 నిమ్మకాయలను తీసుకున్నానండి. దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుదామండి. ఈ విధంగా ముక్కలకు పట్టేలాగా పచ్చని కలుపుకుందాము. చూసారు కదండి ఎంత ఎర్రగా ఎంత మంచిగా ఉందో.
ఈ పల్లి నూనె వేయడం గురించి సేమ్ మామిడికాయ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా స్మెల్ కూడా అలానే వస్తుంది ఇప్పుడు నేను కలుపుతుంటే. ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో. ఇది ఉదయం కలుపుకుంటే సాయంత్రానికి ఊరిపోతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాను కదండి నేను. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక డబ్బాలో పెట్టుకుందామండి. మీకు గాజు డబ్బా ఉంటే కనుక గాజు సీసాలో పెట్టుకోండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను డబ్బాలో వేసుకుంటున్నానండి. ఇది ఒక నైట్ అంతా ఇలా డబ్బాలోనే ఉంచుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఉదయానికి ముక్క ఇంకా బాగా ఊరి నూనె పైకి తేలుతుందండి. ఒకవేళ మనకి ఉప్పు పులుపు కారం ఒకవేళ తక్కువ అయినట్టు అనిపిస్తే ఉదయం మళ్ళీ మనం కలుపుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఈ ముక్కలన్నింటినీ ఇలా నేను డబ్బాలో పెట్టేసుకున్నానండి. పచ్చడి అంతటిని నేను డబ్బాలో పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ నైట్ అంతా ఇలా ఉంచుకుందాము. దీనిపైన నేను మూత పెట్టేసి నైట్ అంతా ఉంచుతానండి. ఉదయం ఎలా ఉందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఒక రోజంతా నిల్వ చేసుకుని పెట్టుకున్న కాలీఫ్లవర్ పచ్చడి అండి. ఇప్పుడు మరుసటి రోజు ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. ఇదిగో చూడండి, ఆయిల్ చాలా బాగా తేలింది, బాగా ఊరిందండి ముక్క కూడా. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఒకసారి కలిపి చూసుకుందాం. ఇదిగో చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. అన్నీ నేను కొలతలతో వేసాను కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోయినాయో లేదో మొత్తం చూసుకుందామండి. నేను ఇప్పుడు టేస్ట్ చూసానండి పచ్చడిని. సాల్ట్ తక్కువ అయిందండి, కారం పులుపు అన్నీ సమానంగా సరిపోయినాయండి. ఉప్పు మట్టికి తక్కువగా అనిపించింది. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆయిల్ కానీ తక్కువైనట్టు అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వేసుకొని కలుపుకోవచ్చండి. నేను చేసిన ఈ కొలతలతో మీరు చేస్తే ఈ పచ్చడిని పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి, అన్ని కొలతలతో చూపించాను నేను మీకు పచ్చడి. మొదటిసారి చేసేవారు కూడా ఈ విధంగానే కొలతలతో చేసుకుంటే పాడైతుందని ఏం భయపడక్కర్లేదండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా చేసుకోవచ్చు. ఇంతేనండి, రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ పచ్చడి. నేను వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని టేస్ట్ చూస్తున్నానండి. కాలీఫ్లవర్ నిలవ పచ్చడి అండి ఇది. నాకు ఎందుకంటే నేను ఇప్పుడే పచ్చడిని కలిపాను కదండి, నాకు బాగా నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి మీకు. అబ్బా చాలా బాగుందండి పచ్చడి అయితే. కారం పులుపు ఉప్పు చాలా బాగా సరిపోయినాయి. ముక్క కూడా బాగా ఊరింది. ముక్కకి పులుపు ఉప్పు కూడా చాలా బాగా పట్టిందండి. ఈ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడిని మీరు కంపల్సరీ ఇంట్లో తయారు చేసుకోండి, టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.